పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని 6వ వార్డులో 63 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులు శంకుస్థాపనకు మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు లాంటి సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది అని అన్నారు. 6వ వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తున్న స్థానిక కౌన్సిలర్లు, ఏఎంసీ వైస్ చైర్పర్సన్ పువ్వుల రతీదేవి సేవలను మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, జనసేన నాయకులు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, రంగా రమేష్, కమిషనర్ కృష్ణవేణి, ఏఎంసీ వైస్ చైర్మన్ పువ్వుల రతీదేవి పాల్గొన్నారు. రమారమి 100 కోట్లు పైబడి నిధుల్ని వివిధ పద్ధతుల కింద తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఈ మధ్యకాలంలో రోడ్ల విషయంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2019 నుంచి 24 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఏనాడు కూడా రోడ్ల విషయంలో దృష్టి పెట్టలేదు. ఎక్కడికక్కడ గుంటలమయం అయిపోయినటువంటి రోడ్లని మనం చూసాం. అటువంటి రోడ్లు వేయాలని, దాంతోపాటు మార్కెట్ ఏరియాని డెవలప్ చేయాలని, దాంతోపాటు ఒక రైతు బజార్ని తీసుకురావాలని, ఇవన్నీ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలుగా చేపట్టినప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ నారాయణ గారు కానీ, వీరందరూ ఇచ్చినటువంటి సహకారం వల్ల రుణాల నుంచి కానీ, ఇతరత్ర మున్సిపల్ నిధుల నుంచి కానీ, జనరల్ ఫండ్స్ నుంచి కానీ, వీటన్నిటిని తీసుకొచ్చి ఎస్సీ కాంపోనెంట్ నుంచి కానీ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి పట్టణం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక్క 6వ వార్డులో రతీదేవి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి 6వ వార్డులో రమారమి 62,71,000 6 వర్కుల్ని పూర్తి చేయడం అనేటువంటిది, దానికి ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా మరి 13, 16 వార్డుల్లో 12,95,000 అదేవిధంగా 23వ వార్డులో 14,75,000 ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ మధ్య కాలంలోనే ఈ 2-3 నెలల కాలంలోనే 90 లక్షల రూపాయల రోడ్ల నిర్మాణానికి నిధుల్ని మేము ఇచ్చి దాంతో పూర్తి చేయించుకునే వాళ్ళ ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. ప్రారంభించడం మాత్రమే కాకుండా, శంకుస్థాపన మాత్రమే కాకుండా వాటిని ప్రారంభించుకోవడం కూడా మా చేతుల మీదుగా జరగడం అనేటువంటిది ఆనందంగా భావిస్తూ, ఎవరైతే కౌన్సిలర్స్ ఇంత కష్టపడి ఇంతకాలం పనిచేస్తా ఉన్నారో వారందరూ రేపు 17వ తారీఖున వారందరూ కూడా వారి పదవీ కాలం పూర్తవుతుంది. అయినప్పటికీ వారు ప్రజా జీవితంలో ఉంటారు. పూర్తిగా సమస్యల్ని పరిష్కరించడానికి ముందుకు వస్తారు. ఎక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్యని పట్టణ అధ్యక్షుడికి కానీ నాకు కానీ తెలియజేసినట్లయితే మేము తప్పనిసరిగా వాటిని పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఇదే వార్డులో తిరుపతి సత్యనారాయణ గారు కూడా ఉన్నారు. వారికి కూడా పూర్తి అవగాహన ఉంది. వారిని కూడా ఈ విషయాలని పూర్తిగా ఆకలింపు చేసుకుని మనకు చెప్తారు. అదేవిధంగా పట్టణ అధ్యక్షులు మన కొమ్మిని వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అందరం కలిసి కూటమి ప్రభుత్వం మొత్తంగా నిడదవోలు పట్టణాన్ని, నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామనేటువంటి మాటని తెలియజేస్తూ, వెళ్ళిపోతున్నటువంటి పదవీకాలం పూర్తవుతున్నటువంటి కౌన్సిలర్లకి వారందరికీ కూడా భవిష్యత్తు ఇంకా బాగుండాలని, మరింతగా రాజకీయంగా వారు ఎదగాలని మనస్ఫూర్తిగా వారందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా చేసినటువంటి రతీదేవి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు అదే సందర్భంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అనేక కార్యక్రమాలను టౌన్లో ఏర్పాటు చేశారు. వాటన్నిటిలో కూడా పాల్గొన్నటువంటి కార్యకర్తలకు కూడా శుభాభినందనలు తెలియజేస్తూ, పేదవాడి మొహంలో చిరునవ్వు కోసమే పార్టీని ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తామని, తద్వారా రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామనేటువంటి నినాదంతో ముందుకు వెళుతున్నాం అనేటువంటి మాటను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. ఎస్సీ కమ్యూనిటీ హాల్ అనేటువంటిది చాలా కాలంగా ఆగిపోయి ఉన్నటువంటిది వారి వార్డులో. అయితే దానికి గతంలో ఆ ప్రభుత్వం ఏ రకమైనటువంటి చొరవ చూపించలేదు. ఇప్పుడు మనం ఈ 2 సంవత్సరాల కాలంలో మంత్రి అయిన తర్వాత దానికి సంబంధించిన నిధుల్ని కేటాయించి అది కంప్లీట్ చేసే విధంగా కార్యక్రమాన్ని చేపట్టాం. త్వరలోనే దాని ప్రారంభోత్సవాన్ని కూడా చేసుకుంటాం. తద్వారా ఎస్సీకి, బీసీకి, మైనారిటీకి ఈ 3 కమ్యూనిటీలకి మాత్రం ప్రధానమైనటువంటి అగ్రతాంబూలం ఇస్తున్నాం. ఆ ప్రాంతాల్లో ఎస్సీస్కి కానీ, బీసీస్కి కానీ, మైనారిటీస్కి కానీ ఏ రకమైన సహకారం అవసరం వెంటనే చేసి వారికి పూర్తయిన తర్వాత ఓసీలకి అందజేయడం జరుగుతుంది అనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇప్పుడే మిత్రులు చెప్తున్నారు, ఇరాన్ వార్ కానీ దానివల్ల వచ్చేటువంటి ఇండియా మీద పడేటువంటి ప్రభావం కానీ, ఇవాళ అనుకోని యుద్ధం అనేటువంటిది వచ్చింది. ఇరాన్ మీద వస్తున్నటువంటి యుద్ధం వల్ల మొత్తం గల్ఫ్ దేశాలన్నీ కూడా అతలాకుతలం అవుతున్నటువంటి సందర్భంలో మనకి ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతూ ఉంది. ఎందుకంటే దాని అనివార్యంగా మన చేతుల్లో లేనిది ఇంటర్నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుందో దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి గ్యాస్ ధర పెరుగుతుంది.
అయితే ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న చెప్పినటువంటి ఒక కార్యాచరణలో ఓ పాయింట్ స్పష్టంగా చెప్పారు. గ్యాస్ ధరలు పెరిగినప్పటికీ కూడా, ఎంత పెరిగినా మనం ఏదైతే 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నామో అవి ఖచ్చితంగా ఇచ్చి తీరతాం, అందులో ఏ రకమైన ఇబ్బంది చెయ్యు అనేటువంటి మాటని ఒకటి చెప్పారు. రెండోది, పెరుగుతున్నటువంటి ధరల మీద ఏ రకమైన క్రమబద్ధీకరణ చేయాలి, ఏ రకంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావాలడానికి కూడా ఒక కేబినెట్ సబ్ కమిటీని కూడా వేశారు. వారు కూడా పరిశీలించి ఎలా చేస్తే ప్రజలకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిది ఒక కార్యాచరణ తయారు చేస్తున్నారు. ఆ ప్రకారం ప్రజల మీద భారం పడకుండా ఉండడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. నిడదవోలు పట్టడానికి ఆ గ్రామ దేవత ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి భక్తులందరికీ వీలుగా ఉండేలాగా, వాళ్ళు వచ్చి వెళ్ళడానికి వీలుగా ఉండేలాగా కార్యక్రమాలు చేపట్టాలి పుష్కరాల సమయంలో అని చెప్పి వారు కోరారు. ఖచ్చితంగా గ్రామ దేవత నంగాలమ్మ తల్లి టెంపుల్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి